అన్ సీజన్లో కూడా ఫ్లవర్స్ చాలా బాగా రావాలంటే ముఖ్యంగా విరజాజులు, సన్నజాజులు, జాస్మిన్స్ అవన్నీ కూడా మంచిగా రావాలంటే మీకు ఒక స్మాల్ టిప్ అయితే నేను చెప్తాను. ఇది వచ్చి నేను ఆర్గానిక్ బెల్లము ఇంకా ఇంట్లో చాలా రోజుల నుంచి అట్లే ఉండింది, అందుకనేసి పడేయకుండా అట్లే పెట్టినాను, చెట్లకు యూజ్ అవుతుంది అని. ఇప్పుడు వచ్చి నేను బనానాస్ మనకి ఎప్పుడన్నా ఇంట్లో ఎక్కువ కలర్ అయిపోయి ఉంటాయి కదా, మాగిపోయి ఉంటాయి కదా, ఆ బనానాలన్నీ తీసుకునేసి తొక్కలు కూడా మనకు యూజ్ అవుతాయి. తొక్కలు కూడా చెట్లలో మొదట్లో వేసేస్తే బాగా వస్తాయి చెట్లు. వేస్ట్ పూలు, దేవుడి పూలు ఇవన్నీ కూడా చెట్లలో వేసేది. ఈ బనానాస్ని మనము బాగా ఇట్లా నలిపేసేది. బాగా నలిపేసి ఆ తర్వాత మంచిగా ఒక 10 days కొంచెం నీళ్ళు వేసేసి కలిపేసి పెట్టేసినాం అనుకో, అంతే మంచి ఫర్టిలైజర్ లాగా తయారవుతుంది. ఒక్క బకెట్ నీళ్ళు అంటే పెద్ద బకెట్, మీడియం బకెట్ ఉంటుంది కదా ఇంట్లో మనము వాడుతూ ఉంటాం కదా స్నానాలు చేసేది, ఆ బకెట్ నీళ్ళలో ఒక 10 days తర్వాత బాగా ఇది అంతా బాగా బెల్లము ప్లస్ బనానాది పులుస్తుంది. పులిసిన తర్వాత అంతే అది మంచి ఫర్టిలైజర్ లాగా తయారవుతుంది మనకు. ఇట్లా వేసేసిందను బాగా నీట్గా కలిపేసిన తర్వాత కొంచెం నీళ్ళు వేసేసి ఇట్లా కలిపేసిందను కొద్దిగా నీళ్ళు వేసినాను నేను. వేసేసి వేస్ట్ బాటిల్ అవుతుంది కదా ప్లాస్టిక్ది, దాంట్లో వేసేసి మూత పెట్టేసిందను. మూత పెట్టేసి మిదిపైన ఎక్కడన్నా ఎండ తగలని ప్లేస్లో పెట్టండి. మూత పెట్టేసి నేనైతే ఈడ కింద ప్లేస్ ఉండాలి, దీని కింద పెడతా ఉన్నాను. అంతే ఫ్రెండ్స్, ఇవి ఒక వారం తర్వాత చెట్లకి ఇచ్చేయండి. ఒక బకెట్ నీళ్ళల్లో కలిపేసి చెట్లకి ఇచ్చేయండి, అంతే సూపర్గా వస్తాయి చెట్లు. ప్రతి చెట్టుకి కొంచెం కొంచెం ఇచ్చేయండి, అప్పుడు పూలు కూడా సూపర్గా వస్తాయి. అసలు చిన్న చెట్లలోనే మంచిగా వచ్చేస్తాయి పూలు. సీజను అన్ సీజను అట్లేం లేకుండా ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది. నేనైతే అదే పని చేస్తూ ఉంటాను, అక్కడక్కడ వేస్తూ ఉంటాను. ఒక్కొక్క చెట్టుకు కొంచెం కొంచెం ఇస్తూ వచ్చేయండి, అన్ని చెట్లకు కొంచెం కొంచెం పడేట్లుగా వేయండి. ఒక్క బకెట్ నీళ్ళల్లో ఇందాక మనం కలిపి పెట్టాం కదా, అది వచ్చేసి నేను మిక్స్ చేసేసి వేసేయండి, కొంచెం కొంచెం ఇచ్చేయండి చెట్లకి. మంచి ఎరువులాగా పోషకాలలాగా తయారవుతాయి. అంతే ఫ్రెండ్స్, ఈ స్మాల్ చిట్కా పాటించుకోండి. వేస్ట్ ఇంట్లో మనకు యూజ్ అవనివే మనకి ఇక్కడ చెట్లకు యూజ్ అవుతాయి. బాయ్ ఫ్రెండ్స్.